Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes 2, we are explaining the 4th unit we are successfully completed. Let's go for the first unit. It is also very important. It's a part A. It's environment. So the name itself indicates of greenery. The name itself indication of greenery. ఇప్పుడు where we are? అంటే ఆల్మోస్ట్ మనం చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన పరిసరాలు, మనం తినడం కావచ్చు, మనం తీసుకున్న ఆక్సిజన్ ఏది కావచ్చు, ఏదైనా కూడా ఇట్స్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు వాట్? ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఎన్విరాన్మెంట్. ఇంటర్వ్యూ విత్ వాండరీ మాతాయ్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ఇక్కడ మనం ఈ లెసన్ లో చూసుకున్నట్లయితే we have to take one interview for Wangari Maathai. We have to take one interview for Wangari Maathai. చూడండి, ఇంటర్వ్యూ విత్ Wangari Maathai, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అంటే ద పర్సన్ responsible for environment of activities. So she is one of the Nobel Prize winner also. ఇంకొకటి ఆమె ఒక Nobel Prize winner కూడా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి, Wangari Maathai so started the Green Belt movement. Green Belt movement is nothing but during the everything will be green color. So we have to make without pollution. Without pollution. Without pollution. So you can చూడండి, so she fought for equal rights for women in Africa. She is in Africa. She fought for ఉమెన్ రైట్స్, అంటే ఈక్వల్ గా రైట్స్ అందరికి ఉండాలి, మెయిన్ గా ఉమెన్ వాళ్ళకి ఉండాలి అనేసి ఆమె ఫోర్త్ ఇస్ నథింగ్ బట్ ఫైట్, అంటే ఫైట్ కూడా చేసింది. అందరికి ఈక్వల్ గా ఉమెన్ కి ఈక్వల్ రైట్స్ రావాలనేసి ఆఫ్రికా చేయడం అనేది జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ఆమె ఫస్ట్, అంటే షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ షీ గోట్ ద నోబెల్ పీస్ ప్రైజ్. అంటే ఫస్ట్ ఇండియాలోనే ఆల్మోస్ట్ గా మనం తీసుకుంటుంటే, అంటే ఇండియాలో కాదు, నాట్ ఓన్లీ ద ఆఫ్రికన్ లో ఈమె ఫస్ట్ గా నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవడం అనేది జరిగింది. Read the extracted from is interview with NHK Radio Japan. జపాన్ వాళ్ళతో ఒక NHK రేడియో వాళ్ళు ఈమెతో ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో మనం చూసుకున్నట్లయితే చూడండి, NHK రేడియో వాళ్ళు అడుగుతున్నారు, హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి వాంట్ టు నో వాట్ ఈస్ మీన్ బై ఎన్విరాన్మెంట్ అండ్ హౌ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ టు వీ వాంట్ టు క్లీన్ ద ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి, మనం ఏ విధంగా మన ఎన్విరాన్మెంట్ ని శుభ్రంగా పెట్టుకోవాలి, అలాగే ఎన్విరాన్మెంట్ నుంచి మనకి పొల్యూషన్ అనేది మనం ఎలా తగ్గించవచ్చు, హౌ వీఆర్ టేకింగ్ ద ఆక్సిజన్, హౌ యూఆర్ రిలీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్, హౌ టు నో దట్. సో ఇక్కడ చూడండి, Wangari Maathai క్వశ్చన్ అడిగిన వెంటనే Wangari Maathai అంటుంది, ఫ్రమ్ ద టైమ్ వి స్టార్టెడ్ వి వర్ ట్రైయింగ్ టు రెస్పాండ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఆమె అంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్? మీరు ఎలా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కి అవేర్ చేయగలరు అంటే, ఫస్ట్ ఆమె ఏం చెప్తుందంటే, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడే ఫర్ బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ ఏంటంటే చూడండి, బేసిక్ నీడ్స్ అంటే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ ఏరియాస్. ఇక్కడ రూరల్ ఏరియాస్ లో బేసిక్ నీడ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. Clean drinking water. And next one for food and for energy. For energy.
So which is mostly firewood for building material, for fodder for the animals. So and all this come from the land. ఇది ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వస్తుంది? దే కేమ్ ఫ్రమ్ ది ల్యాండ్. ల్యాండ్ అంటే ఏమంటాము? యొక్క భూమిలో నుంచి ప్రతి ఒక్కటి వస్తుందనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వి నో దట్ వాట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వర్ ఆస్కింగ్ ఫర్ హ్యావ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాలనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ వాస్ డిగ్రేడెడ్. సో ఎందుకంటే మెయిన్ ఎన్విరాన్మెంట్ ని మనం చాలా పొల్యూషన్ అనే డిఫారెస్టేషన్ చేసేసాము, అలాగే పొల్యూట్ చేసేసాము. We have to polluted everything. So from very beginning we understood that we have to rehabilitate the environment. ఏంటి ఇక్కడ చెప్తుంది? రీహాబిటేట్ ద ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మళ్ళీ కొత్తగా ఎన్విరాన్మెంట్ ని మనం గ్రీనరీగా మార్చాలి. అదే విధంగా గ్రీనరీగా మార్చిన తర్వాత మనం ఏ విధంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి అనేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే the forested mountains were the source of the water and the source of rain. So when you deforest, you cause a shortage of water and the change of a rainfall pattern. So ikkada manaki very important andi. Chudandi first of all వాళ్ళు అంటున్నారు the forested mountains. ఈ యొక్క మౌంటైన్స్ అనేది దేనికి మనకి ఇక్కడ ఈ మౌంటైన్స్ అనేది వాటర్ ని అంటే వాటర్ పై నుంచి రావడానికి సోర్స్ ఆఫ్ రెయిన్ కి. సపోజ్ డిఫారెస్ట్ అయ్యిందనుకో వాట్ విల్ గెట్ షార్టేజ్ ఆఫ్ వాటర్. ఏమవుతుంది? వాటర్ షార్టేజ్ వచ్చేస్తుంది మనకి. సో ద రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అండ్ దేర్ఫోర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. సపోజ్ ఈ యొక్క డిఫారెస్టేషన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ అసలు దొరకదు. Therefore, in order for them to have a good environment that can sustain their livelihoods, that can sustain their livelihoods, it is important to have a government that accounts to them, that protects them, that protects their interests, that is concerned about their lives. So, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా మనం ఏ విధంగా అయితే ఈ యొక్క నేచర్ ని కాపాడుకుంటామో అదే విధంగా నేచర్ అనేది మనల్ని కాపాడుతుంది అనేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ లెసన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి అబౌట్ ద ఎన్విరాన్మెంట్ గురించి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.